నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం జస్ప్రీత్ బుమ్రా నీ ఇంజరీ గురించి, అలాగే భారత బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 91 బంతులో 233 పరుగుల గురించి, అలాగే ఇండియా వర్సెస్ జింబాబ్వే 3-0తో యువ భారత జట్టు క్లీన్ స్వీప్ గురించి వివరాలు తెలుసుకుందాం. ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత్కు ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కార్డిఫ్ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆ దెబ్బతో ఎడమ మోకాలిలో అసౌకర్యం పెరగడంతో లార్డ్స్లో జరిగిన 3వ వన్డేకు కూడా దూరమయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం అతడిని శ్రీలంకలో జరిగే 2 టెస్టుల సిరీస్కు ఎంపిక చేయలేదు. బుమ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్కు చెందిన యువ పేసర్ అకీబ్ నబీకి తొలి టెస్టు జట్టులో అవకాశం లభించింది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, బుమ్రా ఎప్పుడు తిరిగి జట్టులోకి వస్తాడు? యువ బౌలర్ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడు? భారత క్రికెట్లో మరో చారిత్రాత్మక ఇన్నింగ్స్ నమోదైంది. ఆగస్టు 2, 2026 పంజాబ్ రాష్ట్ర అంతర్ జిల్లా సీనియర్ వన్డే టోర్నమెంట్లో అమృత్సర్ తరపున బరిలోకి దిగిన అభిషేక్ శర్మ బ్యాట్తో అక్షరాల విధ్వంసం సృష్టించాడు. తారని బౌలర్లకు ఒక క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా కేవలం 91 బంతుల్లో 233 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 25 భారీ సిక్సర్లు, 15 ఫోర్లు ఉండగా మొత్తం 210 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అతని స్ట్రైక్ రేట్ 256.04గా నమోదైంది. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్తో అమృత్సర్ జట్టు 50 ఓవర్లలో 533/8 అనే భారీ స్కోరు చేసింది. బ్యాటింగ్తోనే కాదు, బౌలింగ్లో కూడా రాణించి 9 ఓవర్లలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరికి అమృత్సర్ 220 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్ ఇప్పుడు భారతదేశీయ క్రికెట్లో అత్యంత విధ్వంసకర ఇన్నింగ్స్లలో ఒకటిగా చర్చనీయాంశమైంది. వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియో రీచ్ పెరగాలంటే మీరు తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ జింబాబ్వే T20 సిరీస్ గురించి పూర్తి వివరణ. నంబర్ 1, జింబాబ్వే టూర్కు భారత జట్టు బయలుదేరినప్పుడు చాలామంది ఒకటే ప్రశ్న అడిగారు. ఈ యువ జట్టు ఒత్తిడిని తట్టుకోగలదా? కానీ డ్రెస్సింగ్ రూమ్లో మాత్రం వేరే వాతావరణం కనిపించింది. ప్రతి ఆటగాడి కళ్ళలో ఒకే లక్ష్యం, భారత్ కోసం గెలవాలి. నంబర్ 2, మొదటి బంతి నుంచే భారత బ్యాటర్లు దూకుడుగా ప్రారంభించారు. డాట్ బాల్స్ తగ్గించారు, చెడు బంతులను బౌండరీలకు పంపించారు. పవర్ ప్లే ముగిసేలోపు జింబాబ్వే బౌలర్లపై ఒత్తిడి పెరిగిపోయింది. వైభవ్ సూర్యవంశీ నిర్భయంగా ఆడాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను నిర్మించాడు. తిలక్ వర్మ వేగాన్ని పెంచాడు. ప్రత్యర్థి తిరిగి వచ్చే అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ నంబర్ 3, మ్యాచ్ కేవలం బ్యాట్తో గెలవరు, మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. శ్రేయాస్ అయ్యర్ అదే చేశాడు. బౌలర్లను సరైన సమయంలో ఉపయోగించాడు. ఫీల్డింగ్ మార్చాడు. ప్రత్యర్థి బలహీనతలను గుర్తించి దాడి చేశాడు. అదే భారత్కు అదనపు బలం అయ్యింది. నంబర్ 4, భారత బౌలర్లు ఒక క్షణం కూడా జింబాబ్వే బ్యాటర్లను సౌకర్యంగా ఆడనివ్వలేదు. కొత్త బంతితో వికెట్లు, మధ్య ఓవర్లలో పరుగుల నియంత్రణ, డెత్ ఓవర్లలో ఖచ్చితమైన యార్కర్లు. ప్రతి ఓవర్లో జింబాబ్వేపై ఒత్తిడి పెరుగుతూనే వచ్చింది. నెంబర్ 5, కొన్ని మ్యాచ్లు బ్యాట్తో గెలుస్తారు, కొన్ని బంతితో గెలుస్తారు, కానీ కొన్ని మ్యాచ్లు ఫీల్డింగ్తో గెలుస్తారు. అదే ఈ సిరీస్లో జరిగింది. బౌండరీ సేవ్లు, వేగవంతమైన రనౌట్లు, ప్రతి పరుగుకు భారత్ నెంబర్ 6, ఒక్క ఆటగాడు మ్యాచ్ గెలిపించలేదు. ప్రతి మ్యాచ్లో కొత్త హీరో కనిపించాడు. ఒకరు బ్యాటింగ్లో, మరొకరు బౌలింగ్లో, ఇంకొకరు ఫీల్డింగ్లో. అందుకే భారత్ ఒక జట్టుగా విజయం సాధించింది. నెంబర్ 7, 3వ మ్యాచ్ ముగిసేసరికి స్కోర్ బోర్డ్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. భారత్ 3, జింబాబ్వే 0. ఇది కేవలం సిరీస్ విజయం కాదు, ఇది భారత యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. భవిష్యత్ భారత క్రికెట్ ఎంతో బలంగా ఉందో చూపించిన సందేశం. ఈ సిరీస్ భారత్కు మరో ట్రోఫీని మాత్రమే ఇవ్వలేదు, కొత్త హీరోలను ఇచ్చింది, కొత్త నమ్మకాన్ని ఇచ్చింది, ప్రపంచానికి ఒక హెచ్చరిక కూడా ఇచ్చింది. భారత యువ జట్టును ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.